దేవుని ఘనమైన శ్రేష్టమైన పరిశుద్ధ నామమునకు మహిమ స్తుతి ప్రభావములు కలుగునుగాక. బాగున్నారా? పరిశుద్ధ ఆత్మదేవుడు మరి యొక్క నూతన దినాన్ని మనకు అనుగ్రహించి ఉన్నారు. ఈరోజు ప్రత్యేకంగా ఆదివారం. ఈ ఆదివారం ఒక నూతనమైన వాగ్దానము ద్వారా మనతో మాట్లాడాలని ప్రభు ఆశపడుతూ ఉన్నారు. ఈరోజు మీరందరూ కూడా సిద్ధపడుతున్నారా మందిరానికి వెళ్ళడానికి? దేవుని బిడ్డలారా, ఎన్ని పనులు ఉన్నా మందిరానికి వెళ్ళడానికి ప్రయత్నం చేయండి. ప్రభుతో మనం సమయం గడిపినప్పుడు ప్రభు మనలను ఆశీర్వదిస్తారు. ఈరోజు ప్రభు సిద్ధపరిచిన వాగ్దానమును ప్రార్థనాపూర్వకముగా పొందుకుందాం. తలలు వంచండి. ప్రార్థన. పరిశుద్ధుడ నీకు వందనాలు, స్తోత్రాలు. ఉదయకాల సమయంలో మేమందరం నీ సన్నిధికి వచ్చి ఉన్నాము. మాతో మీరు మాట్లాడి మమ్మలను దర్శించి మీరు ఆస్వాదించమని యేసు నామమున అడిగి వేడుకొనుచు ఉన్నాము మా పర్వతాన్ని. ఆమేన్. ఈ దినం దేవుని వాగ్దానము చదువుకుందాం. బైబిల్ గ్రంథాలు తెరవండి. ఇర్మియా గ్రంథము 29వ అధ్యాయము 12వ వచనమును చదువుకుందాం. మీరు నాకు మొరపెట్టుదురేని, మీరు నాకు ప్రార్థన చేయుచు వత్తురేని, నేను మీ మనవి ఆలకింతును. దేని స్తోత్రం. చక్కని వాగ్దానాన్ని పరిశుద్ధాత్మదేవుడు ఈరోజు మనకి ఇస్తూ ఉన్నారండి. నేను మీ మనవి ఆలకిస్తాను. మీరు మొరపెట్టినప్పుడు, మీరు నాకు ప్రార్థన చేసినప్పుడు ఖచ్చితంగా నేను మీ ప్రార్థన ఆలకిస్తానని దేవుడు తెలియచేస్తూ ఉన్నారు. దేవుని బిడ్డలారా, ప్రార్థన అనగా ఏమిటంటే, ప్రార్థన అనగా ఒక కుమారుడు ఒక తండ్రి దగ్గర ఎలాగైతే తన సమస్యను చెప్పుకుంటాడో, ఎలాగైతే తన బాధను చెప్పుకుంటాడో, అలాగా యేసయ్య దగ్గర చెప్పుకోవడమే ప్రార్థన. ఈరోజు నీకు ఏ యొక్క సమస్యలు అయితే నీ జీవితంలో ఉన్నాయో, ఏ కష్టాలైతే నీ జీవితంలో ఉన్నాయో ప్రభు దగ్గర చెప్పుకోండి. చాలా సమయాలలో మనకున్నటువంటి కష్టాలు, లేకపోతే మన జీవితంలో ఉన్నటువంటి సమస్యలు, బాధలు ఇంకొక వ్యక్తి దగ్గర చెప్పుకోవడానికి మనం ఇష్టపడుతూ ఉంటాం. వ్యక్తులను మనం వెతుకుతూ ఉంటాం. కానీ చాలా సమయాలలో వ్యక్తులు మనకు అందుబాటులో ఉండరు మన బాధ వినడానికి. మన కష్టాలు వారు తెలుసుకోవడానికి వారు అందుబాటులో ఉండరు. ఎందుకంటే ఈ లోకంలో ఎన్నో పనుల వరకు ఉంటాయి, బిజీగా ఉంటారు. కానీ మన దేవుడు అన్ని వేళలా అందుబాటులో ఉండే దేవుడు. ఆయన మీరు పిలిస్తే పలికే దేవుడు. అందుకే వాక్యంలో మనం చూస్తే లూకాసు వార్త 11వ అధ్యాయము 10వ వచనంలో, అడుగు ప్రతివానికి ఇయ్యబడును, వెదకువానికి దొరుకును, తట్టువానికి తీయబడునని మీతో చెప్పుచూ ఉన్నాను. అడిగే ప్రతివారికి దేవుడిస్తాడంట. ఆయన వింటాడు మన ప్రార్థన. చాలా సమయాలలో లోకంలో మనుషులు అంటారు, నేను ఉన్నాను, నేను విన్నాను అని చాలామంది అంటూ ఉంటారు. రాజకీయంగా మనం వింటాం. దేని బిడ్డలారా, ఈ లోకంలో వారు వింటారో వినరో, అర్థం చేసుకుంటారో చేసుకోరో మనకు తెలియదు. కానీ మన దేవుడు మనలను అర్థం చేసుకునే దేవుడు, మన బాధను వినే దేవుడు. ఆయన మన కష్టాలు తెలుసుకునే దేవుడు. నువ్వు ఏ స్థితిలో ఉన్నప్పటికీ కూడా ప్రభు దగ్గరికి వచ్చి మొదలుపెట్టుకుంటే ప్రభు నీ ప్రార్థన ఆలకిస్తాడు. దేవుని బిడ్డలారా, బైబిల్ గ్రంథంలో ఎబ్బేజు అనేటువంటి వ్యక్తిని మనం చూస్తాం. ఎబ్బేజు దేవుని దగ్గరకు వెళ్ళి తన బాధను చెప్పుకున్నాడు. తనకి ఏమేం కావాలో అన్నీ కూడా దేవుని దగ్గర తెలియజేశాడు. ఎబ్బేజు ప్రార్థన దేవుడు ఆలకించాడు. అన్న కూడా తన హృదయంలో ఉన్నటువంటి దుఃఖాన్ని దేవునికి తెలియజేసింది. అన్న ప్రార్థన దేవుడు ఆలకించాడు. హిజ్కియా తన యొక్క స్థితిని దేవునికి చెప్పుకున్నాడు. హిజ్కియా ప్రార్థన దేవుడు ఆలకించాడు. బైబిల్ గ్రంథంలో ఎంతోమంది ప్రార్థన చేస్తే వారి ప్రార్థనలు దేవుడు ఆలకించాడు. యాకోబు యొబ్బేకు రేవు దగ్గర ఒక్కడగా మిగిలిపోయి తన బాధను చెప్పుకున్నప్పుడు, తన కష్టాన్ని చెప్పుకున్నప్పుడు, తన యొక్క ఒంటరితనాన్ని దేవునికి తెలియచేసినప్పుడు
యాకోబు ప్రార్థన దేవుడు ఆలకించి ఇశ్రాయేలుగా మార్చి తన జీవితంలో అద్భుతమైన కార్యాలు దేవుడు చేశారండి. ఈరోజు ప్రభు అంటూ ఉన్నారు, మీరు నాకు మొరపెడితే, మీరు ప్రార్థన చేస్తే నేను మీ మనవి ఆలకింతును అని దేవుడు తెలియజేస్తూ ఉన్నారు. ఈరోజు ప్రార్థన చేయగలుగుతూ ఉన్నారా? ప్రభు దగ్గరకు రాగలుగుతూ ఉన్నారా? ఈరోజు ఆదివారం ఎంతమంది సిద్ధపడ్డారు సమయానికి దేవుని మందిరానికి వెళ్ళడానికి? దేవుని మందిరానికి వెళ్తే అక్కడ దేవుడు ఉంటారు. దేవుడు ఉన్న స్థలంలో నీవు మొరపెడితే దేవుడు వింటారు, నీకు సహాయం చేస్తారు. కాబట్టి కుటుంబాలుగా దేవుని మందిరానికి వెళ్ళండి. కుటుంబాలుగా దేవుని సన్నిధానంలో సమయాన్ని గడపండి. కుటుంబాలుగా దేవుని పాదాలు పట్టుకుంటే నీకేం కష్టం ఉన్నా, నీ జీవితంలో ఏ బాధలు ఉన్నా, ఏ ఇబ్బందులు ఉన్నా వాటన్నిటిని కూడా తొలగించే గొప్ప దేవుడు. దావీదు అంటాడు, నా జీవిత కాలం అంతా నీ మందిరంలో ఉండాలన్నటువంటిదే నా యొక్క ఆశ. ఎందుకంటే నా కష్ట సమయాలలో నీకు మొరపెట్టినప్పుడు నా మొర వినే దేవుడు. దీని స్తోత్రం. ఈరోజు ప్రభు దగ్గరికి వెళ్ళండి, ప్రభుతో సమయం గడపండి. ప్రభు అంటూ ఉన్నారు, మీరు మొరపెడితే, మీరు ప్రార్థన చేస్తే మీ ప్రార్థన నేను ఆలకిస్తాను. ఈరోజు ప్రభు సిద్ధంగా ఉన్నారు ఆలకించడానికి. మీరు సిద్ధంగా ఉన్నారా ప్రభు దగ్గరకు రావడానికి, ప్రార్థన చేయడానికి? ప్రార్థన చేసే అలవాటును మీరు అలవర్చుకోండి. ప్రభు సన్నిధికి రండి. అటువంటి కృపా పరిశుద్ధాత్మ దేవుడు ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరికి అనుగ్రహించును గాక. ఆమేన్. ప్రార్థన. పరిశుద్ధుడ నీకు వందనాలు, స్తోత్రాలు. ఉదయకాల సమయంలో మేమందరం నీ సన్నిధికి వచ్చి ఉన్నాం. ఇదిన మాకు ఇచ్చిన శ్రేష్టమైన వాగ్దానం బట్టి మీకు వందనాలు. మా ప్రార్థనలు ఆలకిస్తానని వాగ్దానం ఇచ్చారు నాయన. ఈరోజు ఎవరెవరైతే ఏ కష్టాన్ని మీ దగ్గర చెప్పుకుంటున్నారో, ఏ దుఃఖముతో నీ సన్నిధికి వచ్చి మొరపెడుతూ ఉన్నారో మీరు ఆలకించండి. ప్రతి వారి జీవితంలో అద్భుతమైన కార్యములు చేసి వారికి ఉన్నటువంటి అప్పులను తొలగించండి, వారికి ఉన్నటువంటి వ్యాధిని తొలగించండి, వారికి ఉన్నటువంటి సమస్యలను తొలగించి సమాధానము, సంతోషము అనుగ్రహించమని, దీవించమని యేసు నామమున అడిగి వేడుకొని ఉన్నాము మా పరమ తండ్రి. ఆమేన్. తండ్రి, కుమార, పరిశుద్ధ త్రియేక దేవుని యొక్క దేవుని ఆశీర్వాదము సదాకాలము కలుగును గాక. ఆమేన్. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. ఆమేన్.